ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉండకుండా రోగులకు ఇబ్బందులు గురిచేస్తే సహించేది లేదని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి అంతా కలియతిరిగారు. వైద్యుల హాజరు పట్టిక పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి సమయానికి రావడం లేదని, రిజిస్టర్ బుక్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో రోగులు వైద్యుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు సేవలందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. డాక్టర్స్ నీకు అందుబాటులో ఉంటున్నారా? వెంటనే వచ్చేస్తారు. క్రియాటినిన్ లెవెల్స్ బట్టి ఇస్తారా? మన శ్రీధర్ రెడ్డి పబ్లిక్ మరి ఆ రోజు ఇస్తామని చెప్పాను. సూపరింటెండెంట్ పర్ఫెక్ట్ లేడు. లెటర్లు పెడితే రాదు, మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది మన హాస్పిటల్? సరిపోద్ది అది. ఓకే, ఆ సింటమ్స్ని బట్టి మీరు బ్రెయిన్ స్ట్రోక్ అని ఎన్నో లైన్స్ ఎలా పెట్టి బుధవారం ఏదో ఏమన్నా సెలవు పెట్టాడా? పర్మిషన్ ఈ రోజు కూడా రాలేదా? ఆదివారం ఉండేది ఎవరి కోసం ఉంటాడు? మాట్లాడుకుంటున్నాడు. కూడా మీరేనా? టోటల్ పేతాలజీ అంతా నువ్వే చేస్తావు. లేదా డయాగ్నోసిస్, ఆల్ డయాగ్నోసిస్, బ్లడ్ సంబంధించినటువంటి ఆల్ డయాగ్నోసిస్ మీరే పేతాలజీ అంతా మీరు రాసిన మీరు అయితే అక్కడ డయాగ్నోస్ చేసిన దాని పైన బాగా జరుగుతుంది. శానిటేషన్ ఎంప్లాయీస్ అక్కడ నుంచి కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రైవేట్ పనిచేస్తుంది. ఆ లిస్ట్ మొత్తం నేను పంపాలి. ఆ లిస్ట్ తీసుకో, ఆ లిస్ట్ కావాలా? ఇది అనాథరైతే పనిచేస్తుంది. ఎంతమంది ఐడెంటిఫై చేసి వాళ్ళ వల్ల చెడ్డ పేరు మాకు వస్తుంది. ఆ చెడ్డ పేరు వస్తుంది అట్లా పంపించేయండి.